ఇది చైనాలో జరిగిన నిజమైన సంఘటన. ఇతని పేరు వాంగ్. చైనాలో వాంగ్ ఒక సాధారణ గుహ ప్రాంతానికి వెళ్ళాడు. అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అప్పుడు అతనికి తెలియదు. గుహలోకి భారీగా నీరు చేరింది. కొన్ని నిమిషాల్లోనే గుహ మొత్తం నీటితో నిండిపోయింది. వాంగ్కు బయటికి రావడానికి మార్గం లేదు. చుట్టూ చీకటి, నీరు, భయం. ఆ క్షణంలో వాంగ్ అనుకున్నాడు, ఇదే నా చివరి క్షణమేమో అని. కానీ అదృష్టంగా గుహలో ఒక చిన్న గాలి ఉన్న ఖాళీ ప్రదేశం, ఎయిర్ పాకెట్ కనిపించింది. అదే అతని ప్రాణాలను కాపాడింది. రోజులు గడిచాయి. తినడానికి ఏమీ లేదు. నీళ్లు తాగడానికి కూడా లేవు. గుహ గోడలపై ఉన్న తేమను తాగుతూ, బలహీనంగా మారుతూ, చీకట్లో ఒంటరిగా మరణాన్ని ఎదురు చూస్తూ గడిపాడు. ఇంతలో బయట అతని కోసం వెతుకుతున్న రెస్క్యూ టీం డైవర్లు గుహల్లో అన్వేషణ మొదలుపెట్టారు. చాలా కష్టమైన ఆపరేషన్ తర్వాత నీటిలో మునిగిన గుహలో వాంగ్ను గుర్తించారు. అతను బతికే ఉన్నాడు, కానీ చాలా బలహీనంగా ఉన్నాడు. బయటకి తీసుకువచ్చిన వెంటనే అందరూ ఊహించారు నీళ్లు కావాలనో ఆహారం కావాలనో అడుగుతాడు అని. కానీ వాంగ్ నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి అని అడిగాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ స్టోరీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.